మహాగణుడైన దేవా, మీకే వందనములు ప్రభువా. మరొకసారి మీ పాద సన్నిధికి వస్తున్నాం. మీ దివ్యమైన వాక్కులు, శ్రేష్టమైన వాక్కులు మాకు వినిపించుటకు మీరు సిద్ధమై ఉంటుండగా ప్రభువా, మేమందరము కూడా జాగ్రత్తగా ఆలకించి మీ వాక్యముతో నింపబడి ప్రభువా, ఆ వాక్యమును మేము కలిగి ఈ లోకములో మీ పక్షముగా సంతోషించి ఆనందించే గొప్ప కృప మా ఒక్కొక్కరికి దయచేయమని, మీరే మాతో ఉండి మాలో ఉండి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని మమ్మలను మీ చేతులకు సమర్పించుకుంటూ జీవము కలిగిన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. సమయంలో గడిచిన వారమున మనము ఒక అంశాన్ని మనం నేర్చుకున్నాం. నిజమైన జీవితము అనే ఒక అంశము ప్రారంభించుకొని, ఈ జీవితము ఎలా ఉంటుందో, మనిషి యొక్క జీవన వృత్తిలో మనం చూస్తున్నప్పుడు అనేకమైన అబద్ధాలతో నిండి ఉంటుందని, అయితే దేవుడు ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉండి క్షమిస్తూ మనం చేసే ప్రతి మంచి కార్యమును అంతే రీతిగా దేవునికి విధేయత కాకుండా అబద్ధముతో ఈ లోకములో కొనసాగుతున్నప్పుడు ఇవన్నీ కూడా ఆయన ఏం చేస్తాడంట, ఫైల్ చేస్తాడంట. అన్నీ కూడా ఆ గ్రంథములో లిఖించబడుతుంది. తీర్పు దినాన ఇవన్నీ మనము ఆయన యొక్క రాజ్యములో ఆ తీర్పు దినాన మనం అంతా ఏం చేయాలంట, ఏం చేయాలి, తీర్పులోనికి వచ్చినప్పుడు మంచి కార్యములను బట్టి దేవుడు ఎంతగానో ఆనందిస్తాడు. దేవునికి విరోధంగా మనం చేసిన ప్రతి కార్యమును బట్టి మనము పడవలసిన వారముగా, అదే రీతిగా చేసిన కార్యమును బట్టి శిక్షాస్పదముగా దేవుడు నిర్ణయించే దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఈ లోకములో మన జీవితాన్ని నిజమైన ద్రాక్షావళి అయిన దేవునితో కలిసి ఎవరైతే నాలో అంటుకట్టబడి ఉంటారో వారు బహుగా ఫలించుదురు. నాకు వేరుగా ఉన్నవారు ఏం చేస్తారంట, అవి నరికివేయబడి కాల్చుటకు తప్ప మరి దేనికిని పనికిరాదు అని దేవుడు ఈ యొక్క యోహాను సువార్తలో చక్కగా 15వ అధ్యాయంలో తెలియజేస్తున్నాడు. కాబట్టి ఈ నిజమైన జీవితం అంటే దేవునిలో అంటుకట్టబడి మన కుటుంబాలను, మన జీవితాలను మనము అభివృద్ధి చేసుకునే వారంగా, మనము ఫలించు వారముగా, మంచి ఫలాలను కలిగిన వ్యక్తులుగా ఈ లోకంలో జీవించాలని దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అందుకని ఈ నిజ జీవితము ఎలా ఉండాలి అంటే, మనం మొదటిగా అని చెప్పినంటే క్రీస్తులో జీవించుట అని మనము రోమీయులకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 1-2 వచనం చదువుకున్నాం. పోయిన వారం మనం నేర్చుకున్నాము. ఈ దినాన క్రీస్తుల్లో అంటే క్రీస్తుల్లో మనం అంటూ కట్టబడాలని చెప్పుకున్నాం. క్రీస్తులో మనము జీవించాలంటే క్రీస్తుని పోలి మనము నడుచుకోవాలా. క్రీస్తు కొరకు మన జీవితాలను సంపూర్ణంగా సమర్పించుకోవాలా. క్రీస్తుతో మనము నడిచే వారముగా ఉండాలి. ఆయన వెంబడిస్తూ ఆయన మనకు అనుగ్రహించిన ప్రతి ఆదేశమును తప్పక మనము జరిగిస్తూ ఈ లోకములో నడుచుకున్నప్పుడు దేవుడు ఉన్నతముగా మన జీవితాలను ఫలింపచేయువాడు ఆయన అని ఆ క్రీస్తులో జీవించడం ద్వారా ఎంత గొప్ప కార్యాలు ఆ యొక్క భాగం మనం నేర్చుకున్నాం. ఈ దినాన రెండవ మాటగా మనము ఆ రీతిగా జీవించాలంటే దేవుడు లేక క్రీస్తు ద్వారా మనము
ఉపదేశించబడిన వారముగా ఉండి దేవుడు ఏదైతే మనతో మాట్లాడుతూ ఉన్నాడో, ఉపదేశిస్తూ ఉన్నాడో ఆ పనిని మనం చేయాలంట జరిగించే వారముగా ఉండాలి. దీని ఏమంటాము? ఉపదేశించుట. ఎవరు ఉపదేశిస్తారంటే దేవుడే మనకు ఉపదేశించేవాడు ఉన్నాడు. మత్తయి సువార్త 11వ అధ్యాయము 29వ వచనం మనం చూస్తున్నప్పుడు ఆ 28లో కూడా, ప్రయాసపడి భారము మోసుకొనుచున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి కలుగు చేతును. నేను సాత్వికుడను, దీన మనస్సు గలవాడను కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకొనుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును. ఏలయనగా నా కాడి సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. ఎంతో శ్రేష్టమైన మాటలు. ఈ లోకములో మనము ప్రయాసపడి ఎంతగానో భారం మోస్తున్నాం. అనేక విషయాలు ప్రయాస, కుటుంబ వ్యవహారాలు లేక కుటుంబ యొక్క ప్రతి అవసరతను బట్టి మన యొక్క కుటుంబ క్షేమము కొరకు ఎంతో ప్రయాసపడుతూ ఉంటాం మనం. ఈ ప్రయాస కాదు, నా కొరకు మీరు ప్రయాసపడాలి. నా యొద్దకు వచ్చినప్పుడు నా పాద సన్నిధిలో నేను మీకు విశ్రాంతిని అనుగ్రహిస్తా. ఇంకెక్కడ మీకు విశ్రాంతి లేనే లేదని దేవుడు తెలియచేస్తూ, నేను ఎలాంటి వాడనో మీకు నేను తెలియచేస్తూ ఉన్నా, నేను మీకు ఉపదేశిస్తూ ఉన్నా, మీరు కూడా అలాగూ ఈ లోకములో జీవించండి అని ఏమని ఉపదేశిస్తున్నంట? క్రీస్తు వాక్యముతో మనకు ఉపదేశిస్తూ ఉన్నాడు. దీన్ని మనకు ఉపదేశము, ఉపవాసము అని మనం అనుకుంటే, ఆయనకు దగ్గరగా ఆయనతో సహవాసము చేయటమే ఉపవాసము. ఉపదేశం అంటే ఆయన యొద్ద ఏదైతే ఆయన ఆదేశిస్తున్నాడో ఆ ఆదేశమును మనము విని గ్రహించి ఆ ప్రకారము నడుచుకునుట అనేది ఇది ఉపదేశము. ఆయన నేర్పిస్తూ ఉన్నాడు, తెలియచేస్తూ ఉన్నాడు. మనం విని గ్రహించి ఆ రీతిగా మనం ఆ కార్యమును జరిగించే వారంగా ఉంటే ఆయన మనకు ఇక్కడ ఏమిస్తాడంట? విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఏం కలుగు చేస్తాడంట? విశ్రాంతిని కలుగు చేస్తాడు. ఆయనతో మనం ఎంతో నేర్చుకోవాలి. ఎలా ఉపదేశిస్తున్నాడంటే ఆయన చెప్తాడు, నేను ఎలాంటి వాడని చెప్తున్నాడు? సాత్వికుడను, దీన మనస్సు గలవాడును గనుక. అంటే నేను సాత్వికుడను, నాలో ఏముందంట? దీన మనస్సు ఉంది. కాబట్టి మీరు కూడా ఎలా ఉండాలా? అదే సాత్వికాన్ని మీరు కలిగి ఉండాలా, ఆ దీన మనస్సును మీరు కలిగి ఉండాలా. ఇది ఆయన చేసే ఉపదేశం. ఇవే మాటలు మనం చూస్తున్నప్పుడు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో కూడా సాత్వికుడు ధన్యులు అని దేవుడు తెలియచేస్తున్నాడు. ఈ యొక్క ఉపదేశాన్ని మనం వింటున్న మనము జాగ్రత్తగా విని ఆ వినిన యొక్క వాక్య ప్రకారం ఈ లోకములో ఆయన గుణలక్షణాలు అయితే ఉన్నవో, ఆయన ఉపదేశము ఏమైతే ఉన్నదో ఆ ఉపదేశమును మనం అనుసరిస్తూ ఆ ప్రకారం మనము నడుచుకోవాలని, మీ మీద నా కాడి ఎత్తుకొని నా యొద్ద నేర్చుకున్నది. ఏం చేయాలంట? మీ మీద నా కాడి ఎత్తుకొని, అంటే ఆయన సిలువ ఆ యొక్క వార్తను మనము ఎందుకు యవన కాలంలో ఏం చేయాలంట? యవన కాలం ముందు నా కాడిని మోయేవారు ధన్యులు. కాబట్టి మీ మీద నా సిలువను ఎత్తి పెడుతూ ఉన్నా, నా కాడిని మీ మీద నేను ఉంచుతూ ఉన్నా. మీరేం చేయాలంట? ఏం చేయాలి? నా కాడిని ఎత్తుకొని నా యొద్ద మీరేం చేయాలా? మొదటిగా మీరు చేయాల్సింది నేర్చుకోండి. మొదటిగా మీరు చేయాలా? నేర్చుకోవాలా. నేర్చుకోకుండా మనము బోధించే వరంగా ఉండకూడదు. దేవుడు ఆయన లోకములో ఉన్నప్పుడు ఆయన అనుసరించి బోధించను అని దేవుని వాక్యం మనకు తెలియచేస్తుంది. ఎవరిని అనుసరిస్తున్నాడంట అంటే తండ్రి అయిన దేవుని యొక్క చిత్తమును అనుసరించి ఆ చిత్తము ఆయన ఏం చేస్తున్నాడు? బోధిస్తూ ఉన్నాడు.
మనం కూడా బోధించాలంటే మనం ఏం చేయాలంట? నేర్చుకోవాలా. ఎక్కడ నేర్చుకోవాలంట? ఆయన యొద్దనే మనము నేర్చుకోవాలా. నేర్చుకోవాలన్న ఆ తృష్ణ, ఆ తపన, ఆ ఆశ, ఆ ఆలోచన అది మనలో ఉండాలి. ఎప్పుడు ఉందంట? సిలువను గూర్చిన వార్త నశించు వారికి వెరితనము కానీ రక్షించబడుచున్న మనకు దేవుని శక్తి. అంటే మనము రక్షించబడ్డాము, మనము ఆయన పనిని జరిగించాలా. ఆయన ఈ లోకములో జీవించినప్పుడు ఈ రీతిగా, ఈ లోకంలో ఉన్న సర్వమానవాళి కొరకు ఈ రీతిగా ఆయన శ్రమలను అనుభవించాడు. ఈ రీతిగా ఈ లోకమును ప్రేమించి లోకములో ఉన్న పాప శాపములు తొలగించుటకు ఏ రీతిగా ఆయన తాను రిక్తునిగా చేసుకుని దీనుడుగా ఉన్నాడు, సాత్వికము కలిగి ఉన్నాడు. మనము కూడా ఆయన రక్తము ద్వారా కొడువబడిన మనము, ఆయన స్వరక్తమిచ్చి సంపాదించబడిన స్వాస్థ్యముగా ఉన్న మనం కూడా అవన్నీ కలిగి ఉండి ఆయన శ్రమలను మనము వహించి సహించి, ఆయన శ్రమలను గూర్చి, ఆయన ప్రేమను గూర్చి, ఆయన రక్షణ కార్యముల గురించి మనం ఏం చేయాలంట? అనేకులకు తెలియచేసే వారంగా ఉండాలి. అది ఆయన కాడి మనము ఎత్తుకొని ఆయన యొద్ద మనము నేర్చుకోవాలి. ఏం నేర్చుకోవాలంట? ఈ లోకములో ఆయన జీవించినప్పుడు ఏ రీతిగా ఆయన యొక్క గుణ లక్షణాలు కలిగి తాను ఎంతగానో తగ్గించుకొని అందరినీ ప్రేమించి తండ్రి చిత్తమును నెరవేర్చి అందరి కొరకు ఆయన తన ప్రాణము పెట్టాడు. మనం కూడా రీతిగా ఆయనకు కలిగిన గుణ లక్షణాలన్నీ మనం వినిన మనము నేర్చుకుని ఆయన సన్నిధానంలో నేర్చుకొని మనం ఆ రీతిగా ఈ లోకములో అనేకులకు బోధించే వారిగా ఉండాలి. అందుకని అక్కడున్న మాట, నా కాడి ఎత్తుకుని నా యొద్ద నేర్చుకునుడి, అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి. ఎప్పుడైతే మీరు ఆ విధంగా ఈ సిలువను మీరు ఎత్తుకుని నా యొద్ద మీరు నేర్చుకుని నాలో మీరు జీవిస్తారో వారి ప్రాణములు ఏమవుతాయంట? అలాంటి వారికి విశ్రాంతి దొరుకుతుంది. ఏం దొరుకుతుందంట? విశ్రాంతి దొరుకుతుంది. కాబట్టి ఆ విశ్రాంతిని మీరు ఈ లోకములో పొందుకోవాలంటే అవి నా యొద్ద తప్ప ఈ లోకంలో ఎక్కడ కూడా మీకు విశ్రాంతి లేదు అని దేవుడు తెలియచేస్తూ, ఒకవేళ నా కాడి బరువేమో భారంగా ఉంటుందేమో అని ఒకవేళ మీరు అనుకుంటారేమో, ఏమి కాదు. నా కాడి ఎలా ఉంటుందంట? సులువుగాను నా భారము తేలికగాను ఉన్నవి. మీ మీద నేను భారము మోపను. ఎంతవరకంటే మీరు పొందుకున్నవి, మీరు చూచినవి, మీరు విన్నవి, మీరు అనుభవించిన వాటిని ఇతరులకు మీరు తెలియచేయటమే నేను మీకు అప్పగించే ఆ సిలువ భారం. అది మీకు చాలా తేలిక. ఎందుకంటే అవన్నీ మీరు అనుభవించినవే, మీరు విన్నవే, మీరు చూచినవే, మీ అనుభవంలోనివే. కాబట్టి మీరు ఎంతగానో కష్టపడాల్సిన అవసరము లేదు. అవి తేలికగా ఉంటున్నాయి. కాబట్టి మీరు నేర్చుకున్న, వినిన, నా వద్ద మీరైతే ఏదైతే పొందుకున్నారో మీరు అనేకులకు ఆ కార్యములను తెలియచేసి ఉపదేశించి అనేకులు ఆయన చెంతకు మీరు నడిపించేవారుగా ఉండాలి. ఈ దినాన్ని మనం చూస్తున్నప్పుడు ఈ కార్యమును అనేక మంది క్రైస్తవులు, అసలు క్రైస్తవ్యం అంటేనే అర్థం తెలియకుండా జీవిస్తున్న వ్యక్తులు నేటి క్రైస్తవులుగా ఉంటూ ఉన్నారు. దేవుని వాక్యమన్నా, దేవుని సన్నిధన్నా కూడా వారికి భయము లేకుండా పోతూ ఉంది. ఎందుకని మనము ఈ రీతిగా చెప్పుకుంటున్నామంటే, ఈనాడు క్రైస్తవులు ఎలా ఉన్నారంటే మాకంతా తెలుసు అన్నట్టుగా ఉంటూ దేవుని సన్నిధిని జాగ్రత్తగా వెదకలేని స్థితిలో ఉంటూ ఉన్నారు. కొందరు దేవుని సన్నిధికి వచ్చి బాప్తీసం పొందిన వారు కొంతకాలము ఆ రీతిగా వస్తూ తదుపరి దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉంటూ ఉన్నారు. దేనికి వాళ్ళు దేవుని మందిరానికి వస్తున్నారు అని ఆలోచిస్తే నిజంగా
వాడు దేవుని వాక్యం కొరకు వస్తే, ఎవరి వాక్యము? ఆయనే కాబట్టి నిజంగా వాడు దేవుని వాక్యం కొరకు దేవుని సన్నిధికి వస్తే, ఆ వాక్యము విని, ఆ ఉపదేశమును విని, ఆ ఉపదేశమును బట్టి ఆయన యుద్ధ నేర్చుకొని, ఆయనకు సన్నిహితముగా, ఆయనకు హితులుగా ఈ లోకములో జీవిస్తూ, ఆయన యొక్క ప్రేమను ప్రకటిస్తూ, ఆయన కనుదృష్టికి ఎంతగానో యోగ్యకరంగా జీవించేవారుగా ఉంటారు. కానీ ఈనాడు సంఘాలకు రకరకాలుగా వస్తూ ఉన్నారు. దేవుని సన్నిధానికి వెళ్ళకపోతే ఏమో వెళ్ళేసి వస్తే ఒక పని అయిపోతుందిగా అన్నట్టుగా ఆదివారం వచ్చి వెళ్ళేవాడు కొంతమంది పాటలు పాడేదానికి మేము వెళుతున్నాం, మాకు పాట పాడితే చాలు, వాళ్ళకి దేవుని వాక్యము అవసరములు. వారు దేని కొరకు వస్తున్నారంటే వాళ్ళు పాటలు పాడేదానికి వస్తారు. ఎందుకయ్యా వీళ్ళు వస్తున్నారంటే, దేవుని సన్నిధికి విశ్రాంతి దినాన వెళ్ళాలి, వెళ్ళకపోతే చుట్టుప్రక్కల వారికి సమాధానం చెప్పాలి, పాస్టర్ గారికి సమాధానం చెప్పాలి, ఇవన్నీ దేనికి ఆదివారం వెళ్ళొస్తే చాలు అనుకుంటున్నారు. కాబట్టి దేవుని వాక్యానికి వీళ్ళు ప్రాధాన్యత ఇవ్వట్లేదు. కాబట్టి ఆ వాక్యమైన దేవునికి వీళ్ళు విధేయత చూపట్లేదు. కాబట్టి భయం లేకుండా నేటి క్రైస్తవ సంఘాలలో, కుటుంబంలో ఉన్న బిడ్డలు, పెద్దలందరూ కూడా దేవునికి ఎంతగానో దూరం అవుతూ ఉన్నారు. ఎంతగా దూరం అవుతున్నారు? వెళ్ళేసి రావటము, దేవుని సన్నిధికి వచ్చి వెళితే చాలు అన్నట్టుగా వచ్చి కొద్దిసేపు కూర్చొని వెళ్ళటం తప్ప, నిజంగా ఆయన శిలువను ఎత్తుకొని ఆయన యొక్క శిలువను మోయాలన్న ఆ యొక్క తృష్ణ, ఆశ క్రైస్తవులకు తప్ప, దేవుని కలిగిన వారికి తప్ప, దేవునితో నడిచే వారికి తప్ప, ఇప్పుడు చెప్పుకున్న రీతిగా క్రీస్తులో జీవించాలని తృష్ణ కలిగే వారికి తప్ప అందరికీ కూడా ఆ యొక్క ఆలోచన తలంపులు ఉండవు. అందుకే నేటి క్రైస్తవ సంఘాల్లో కుటుంబాలు లేక వెలవెలబోతూ ఉన్నాయి. ఎంత చెప్పినా కూడా వినేటట్టుగా వారు లేరు. వారి ఇష్టానుసారంగా వారి కార్యము జరిగించుకుంటూ, నా ప్రాణమా తినము త్రాగుము సుఖించమనుకుంటూ, దేవుడు చెప్పిన రీతిగా ఈ లోక స్నేహము నాకు వైరమని చెప్తే, ఈనాడు క్రైస్తవ కుటుంబాలన్నీ ఎలా ఉంటున్నాయంటే, ఈ లోక స్నేహానికి ప్రాధాన్యతనిస్తూ క్రైస్తవ కుటుంబాల్లో పెద్దలు కావచ్చు, బిడ్డలు కావచ్చు, అందరూ క్రైస్తవ బిడ్డలతో సహవాసము లేదు, సంఘముతో సహవాసము లేదు, క్రైస్తవ బిడ్డలతో సహవాసం లేదు. నేటి స్నేహం అంతా కూడా ఈ లోక సంబంధమైన మనుషులతో స్నేహం చేస్తూ సమయాన్ని వృధా చేసుకుంటూ ఎంతగానో ఆనందిస్తున్నారు తప్ప దేవుని యొక్క సన్నిధన్న భయం ఈనాడు లేకుండా పోతుంది. అందుకని ఈ విషయాన్ని బట్టి ఆది కాండములో కూడా దేవుని కుమారులు నరుల కుమార్తెలతో వివాహమడినప్పుడు వారు ఎంతగానో బలవంతులుగా ఉండి, ఆ బలము ద్వారా వాళ్ళు దేవుని సన్నిధిని తృణీకరించి, దేవుడు ఈ లోకమును చూచినప్పుడు, ఆయన కనుదృష్టి ఉంచినప్పుడు లోకము బహు చెడిపోయినట్లుగా చూసి, ఎందువల్ల అంట వాళ్ళు దేవుని బిడ్డలు కాదు, ఈ యొక్క నరుల యొక్క బిడ్డలు కాదు. ఇది మిక్స్డ్ కల్చర్తో ఉన్న ఆ జాతి ఒక భయంకరమైన జాతి. దేవుని యొక్క కుమారులు నరుల కుమార్తెలను చూచినప్పుడు ఇష్టపడి వాడు వీరిని వివాహం చేసుకున్నప్పుడు వారికి కలిగిన సంతానమే ఈ విధమైన మంచి బలము కలిగిన వారుగా, గర్వాంధులుగా ఆ జాతి, మూడో జాతి వచ్చిందంట. ఈ జాతి దేవుని మాట వినకుండా కొంతకాలము జీవించిన తర్వాత లోకమంతా గర్వముతో
అహముతో దేవునికి విరోధంగా జీవిస్తున్నప్పుడు ఆయన కను దృష్టి లోకం మీద ఉంచినప్పుడు లోకము పాడైపోయిందని తెలుసుకొని దేవుని యొక్క కుమారులకు నరుల కుమార్తెలకు కలిగిన ఈ సంతానము దుష్ట సంతానము కాబట్టి వీరిని నేను హతము చేస్తాను, వీరు నా మాట వినట్లేదని చెప్పారు. అందుకని మంచికి చెడుకు ఏ రీతిగా పొత్తు కుదరతో, సత్యమునకు అసత్యమునకు ఏ రీతిగా పొత్తు కుదరతో, దేవుని సహవాసులకు ఈ లోక సహవాసులకు పొత్తు కుదరదు. అందును బట్టి ఆ యొక్క జనాంగాన్ని అంతా కూడా ఏం చేశాడంటే జల ప్రళయం ద్వారా ఏం చేశాడు? నాశనం చేశాడు. ఈనాడు సంఘాల్లో ఉన్న బిడ్డల్లో కూడా ఆ రీతిగా దేవుని సంఘముతో సహవాసము లేకుండా, దేవుని బిడ్డలతో సహవాసము లేకుండా ఈ లోక సంబంధమైన మనుషులతో సహవాసము చేసుకొని సమయాన్ని వారి కొరకు హెచ్చిస్తూ వారు మాటలలో ఇదైపోయి దేవుని సన్నిధికి దూరం అవుతున్న బిడ్డలు అనేక మంది నాడు క్రైస్తవ కుటుంబాల్లో ఉంటూ ఉన్నారు. దేవుని యొక్క కనుదృష్టి మన మీదను మన కుటుంబాల మీద ఆయన ఉంచినప్పుడు మనం ఆయన బిడ్డలుగా జీవిస్తూ మన బిడ్డల రీతిగా జీవించకపోతే ఆయన కోపగించుకోడా అని ఒక ప్రశ్న వేసుకుంటే తప్పనిసరిగా ఆయన కోపగించుకునే దేవుడు. కాబట్టి ఆ బిడ్డలు పతనానికి వెళ్ళకుండా, నాశనం కాకుండా ఆ బిడ్డలను మనం హెచ్చరింపచేసి ఆయన సన్నిధికి మనము నడిపించాలి తప్ప వారిని మనము విడిచిపెట్టకూడదు. క్రైస్తవ కుటుంబాలతో దేవుడు చెప్తున్న మాట ఈనాడు మన క్రైస్తవ కుటుంబాల రీతిగా లేకుండా ఈ లోకములో ఆనందిస్తూ ఈ లోక పనులు నిమగ్నమైపోయి దేవుని మాట వినకుండా, దేవుని చిత్తమును నెరవేర్చకుండా ఈ లోకానుసారమైన జీవితాన్ని కలిగి ఏదో వెళ్ళి వద్దాములు అన్నట్టుగా ఆదివారం వెళ్ళి కనిపించి వస్తూ అసలు రాకుండా మానివేసి దేవునికి విరోధంగా అనేక మంది బిడ్డలు దేవునికి వ్యతిరేకంగా పాపం చేస్తున్నారు. ఇది కడవరి దినాలు, ఆఖరి దినాలు. ఆయన రాకడ కాలమైంటుండగా మన కుటుంబాల్లో ఉన్న మన బిడ్డలు మనం ఆ రీతిగా దేవునికి విరోధంగా జీవిస్తే అని ఏ జాములో వచ్చినా, ఏ గడిలో వచ్చినా మన బిడ్డల యొక్క పరిస్థితి ఏంటో మనం ఒకసారి ఆలోచించాలి. మన కుటుంబాల యొక్క పరిస్థితి మనము ఆలోచించాలా. మన మట్టుకు మనం ఆత్మీయంగా జీవిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, దేవుని సన్నిధిలో ఆనందిస్తున్నాం. మిగిలిన వారేరి అన్నప్పుడు వారిని గూర్చి మనము దేవునికి జవాబు చెప్పేవారంగా ఉండాలి. అప్పుడే దేవుడు మన కుటుంబం మీద ఆయన యొక్క కృపను అనుగ్రహించే దేవుడు, తన ప్రేమను ఆయన కృమ్మరించే దేవుడు. కుటుంబం అంతా నా పక్షంగా జీవిస్తుంది, నా కొరకు వీళ్ళు ఈ లోకములో ఈ కుటుంబము నా పక్షంగా సమర్పించుకుని నాలో జీవిస్తుందన్న సంతోషించి ఆనందించి మన పట్ల, మన కుటుంబం పట్ల, మన బిడ్డల పట్ల అనే జాగ్రత్త వహించే దేవుడు ఆయన. ఈనాడు అనేక రీతులుగా సంఘాలు చూస్తున్నప్పుడు ఎంత వేదన, ఎంత బాధ. అనేక మంది బిడ్డలు బాప్తీసాలు పొంది ఈనాడు అనేక మంది వెనుకంజ వేస్తూ దేవుని ద్వారా అనేక మేలులు పొందుకుని కూడా, మేలులు పొందుకుంటూ కూడా దేవుని సన్నిధికి దూరం అవుతూ ఉన్నారు. వారందరిని బట్టి దేవుడు ఒకానొక దినాన తీర్పు చెప్తూ ఉన్నప్పుడు, ఆ తీర్పులోకి వచ్చినప్పుడు ఆ జవాబు చెప్పగలిగిన ఆ యొక్క ధైర్యం మనకు ఉండాలని, అందుకని ఆయన చెప్తున్న మాట, నా ఉపదేశమును మీరు వింటూ ఉన్నారు, ఆ ఉపదేశమును మీరు విని ఆ ప్రకారము మీ కుటుంబాలను, మీ బిడ్డలను మీరంతా కలిసి సరిచేసుకొని నా యొక్క ఆదేశమును మీరు గైకుంటే నేను మీకేమిస్తాను? విశ్రాంతిని కలుగు చేస్తాను. ఎందుకంటే దేవుని వాక్యం ఏం చెప్తుందంట, ఏ ఒక్కరూ నశించిపోవటం నాకు ఇష్టము లేదు.
నేను ఏర్పాటు చేయబడిన నా కుటుంబాల్లో కూడా ఏ ఒక్కరూ నాకు దూరంగా ఉండటం నాకు ఇష్టము లేదు. నా పేరు పెట్టుకుని నా నామములో బాప్తిస్మము పొంది కొన్ని సంవత్సరాలు వచ్చి ఈనాడు వాళ్ళు వెనుకంజ వేస్తున్నారంటే ఎంతగా తృణీకరిస్తున్నారు, ఎంతగా నేను ప్రేమించాను, ఎంతగా వారిని ఆదరించాను, ఎంతగా నేను చేసిన కార్యములను సంఘం ఎదుట అనేకులు ఎదుట వీళ్ళు సాక్ష్యం చెప్పారు, అన్నీ మరిచిపోయినాడు నాకు దూరంగా జీవిస్తున్నారని దేవుడు ఎంత వేదన చెందుతున్నాడు. దేవునితో పాటు నేను ఉదయం నుంచి నాకు అదే ఆలోచన, ఎన్ని కుటుంబాలు ఒకప్పుడు ఉన్నాయి, ఆ కుటుంబాలకు సంఘపక్షంగా ఎన్ని గొప్ప కార్యాలు దేవుడు జరిగించాడు, సంఘ కాపుడిగా మాకు ఎంతగా వాళ్ళకి సహకరించాము, అనేక మేలులు పొందుకొని నాడు దేవుని సన్నిధికి దూరమయ్యే వాళ్ళు జీవిస్తూ ఉన్నారంటే ఎంత వేదనకరమో, ఎంత బాధాకరమో, ఎంతగా దేవుడు మనకే ఎంత వేదన కలిగి ఉంటే ఆయన తన ప్రాణం పెట్టి మన రక్షించిన దేవుడు ఇంకా ఎంతగా వేదన చెందుతున్నాడు ఒక్కసారి మనం ఆలోచించగలిగితే నిజంగా. ఎందుకంటే మనము ఒకవేళ సంఘ కాపరికి వచ్చిన తర్వాత వారు వచ్చారు, బాప్తిస్మం పొందారు, దీనికే మనం బాధపడుతున్నాం. సంఘ కాపరిగా కాపరి కుటుంబంగా బాధపడుతున్న సంఘస్థులుగా బాధపడుతున్నారు. కానీ దేవుడు అలా కాదే, తల్లి గర్భములో రూపించబడక మునిపే నిన్ను ఎన్నుకొని నిన్ను ఏర్పాటు చేసుకొని నిన్ను ఈ లోకములోనికి పంపించి నీకు జ్ఞానం ఇచ్చి, ఆరోగ్యం ఇచ్చి, ఎదుగుదలనిచ్చి ఉన్నత స్థితిని తీసుకొచ్చాడే, ఇంకా ఆయన ఎంతగా వేదన చెందుతున్నాడు. అది నిజంగా ఆలోచించలేని స్థితిలో ఈనాడు అనేక మంది క్రైస్తవులు ఉంటున్నారు. అందుకని చెప్తున్న మాట, నా ఉపదేశమును ఆ క్రీస్తు యొద్ద మీరు ఉపదేశాన్ని నేర్చుకోవాలా. మీరు ఎప్పుడైతే నేర్చుకుంటారో, నేను ఈ లోకంలో ఉన్నప్పుడు ఎంతగా నేను జీవించానో మీరు కూడా ఆ రీతిగా ఈ కాడిని ఎత్తుకొని మీరేం చేయాలా, నడిచేవారుగా ఉండాలి. ఆ కాడి, ఆ భారము చాలా తేలికగా, చాలా సులువుగా ఉంటుంది. మీ మీద ఎక్కువ భారం నేను పెట్టట్లే. సర్వలోకానికి వెళ్ళి సర్వ సృష్టికి మీరు సువార్తను ప్రకటించండి నేను చెప్పాను మీకు, అంతే తప్ప వేరే పని ఏం చెప్పలేదు కదా. ఆ పనిని మీరు జరిగించండి. మీరు చేయగలిగిన పని ఏం చేయాలయ్యా అంటే, మీరు విన్న వాటిని, కన్న వాటిని, అనుభవించిన వాటిని ఇతరులకు బోధించండి. అదే కదా నేను మీకు చెప్పింది. అది భారమా? ఈనాడు ఈ లోకంలో ఏదైనా చిన్న విషయం తెలిస్తే చెప్పకూడనివి కూడా 100 మందికి చెప్తాం, తిరిగి మరీ చెప్పేవాళ్ళుగా ఉన్నారు. కానీ దేవుని వాక్యము, ప్రేమగల వాక్యము, క్షమించే వాక్యము, దయగల వాక్యాన్ని, ఈ లోకంలో నిత్య జీవమునకు మార్గమైన వాక్యాన్ని ఎంతమందికి చెప్తే అంత మంచిది. అందరి రక్షణ మార్గానికి మనం కారకులుగా ఉన్నాము, కారకులుగా మనం ఉంటూ ఉన్నామన్నప్పుడు మనకు ఎంత ఆనందమో, సంతోషమో. నేను ఈ రీతిగా బోధించిందని, రీతిగా చెప్పిన దానివల్ల, నా సాక్ష్యాన్ని మీతో పంచుకున్న దానివల్ల ఎంతగా మీరు నా మాట చొప్పున దేవుడు వారిలో పనిచేసి ప్రేరణ కలుగు చేసి దేవుని విడుదలగా చేర్చుకున్నాడు. నేను ఎంతగా వాడుకున్నాడు నా తండ్రి, నా దేవుడు, నా ప్రభు నన్ను వాడుకొని నా సాక్ష్యం ద్వారా అనేక మంది స్థిరపడ్డారు, బలపడ్డారు, ఈ లోకములో సువార్తను ప్రకటిస్తున్నారు. ఎంత ఆనందము, సంతోషము. ఇది సంఘాలలో ఆ యొక్క కార్యాలు మనం చూడలేకపోతున్నాం. ఎవరి మట్టుకు వారు దేవుని సన్నిధికి దూరమవుతూ ఉన్నాం. వారి పనులు వాళ్ళు జరిగించుకుంటూ ఉన్నారు. వాళ్ళకి తెలియదు ఒకటే, ఈ లోకములు ఎంత సంపాదించినా ఆయన సన్నిధిని విడిచిపెట్టి, ఆయన వాక్యమును విడిచిపెట్టి, ఆయన మార్గమును నడవక వంకర మార్గమును వెళుతూ మనం ఎంత కలిగి ఉన్నా అదంతా వ్యర్థమే. ఒకానొక దినానది మనకెవరికి కూడా పనికి రాదు. అది మనకు వ్యర్థమైనదే. ఆయనతో నడిచినప్పుడు, ఆయనతో జీవించినప్పుడు,
ఆయనతో నడుచుకున్నప్పుడు, ఆయన కార్యములు మనం పాలుభాగస్తులైనప్పుడు అది మనతో వస్తుంది. మనలను ఆయన రాజ్యానికి తీసుకువెళుతుంది. ఆ రాజ్యములో ఆయనతో కలిసి ఆనందించే భాగ్యాన్ని కలుగు చేస్తుంది. ఈనాడు అంతగా క్రైస్తవ సంఘాలు పతనమైపోతూ మేము అభివృద్ధి చెందిన సంఘాలు అనుకుంటున్నారు తప్ప దేవుని ఆత్మీయ కార్యములు ఆ సంఘాలు కనిపి. ఎందుకని దేవుడు చెప్పాడు, ఆయన రాకడలు ఏమైపోతుందంటే ప్రేమ చల్లారిపోతూ ఉంది. దేవుని పట్ల, దేవుని సన్నిధి పట్ల, దేవుని కార్యముల పట్ల ప్రేమలు లేకుండా పోతున్నాయి. ఎవరి మట్టుకు వారు ఆనందిస్తూ వారి చిత్తం ప్రకారము, వాళ్ళ ఆలోచన ప్రకారము వాళ్ళు నడుచుకుంటూ దేవునికి విరోధంగా జీవిస్తున్నారు. తద్వారా మనం విశ్రాంతిలోనికి వెళ్ళడానికి అవకాశాన్ని పోగొట్టుకుంటున్నాం. ఎందుకంటే ఆయన ఉపదేశము, ఆయన యొక్క ఆదేశము, ఆ ఆదేశాన్ని మనం విడిచిపెట్టి ఆ ఆదేశానికి మనం విధేయులు కాకుండా ఆ ఆదేశమును మనము గ్రహించి రక్షకుడైన ప్రభు యొక్క ఆదేశాన్ని మనం కలిగి జీవించకుండా ఈ లోకానుసారంగా నడుచుకుంటూ ఉన్నప్పుడు దేవుడు ఎంతగానో వేదన చెందుతూ ఆనాడు వారిని ఈ రీతిగా నశింపచేశాడో మనం కూడా ఆయన పేరు పెట్టుకుని ఆయన బిడ్డలను పెంచుకుంటూ ఆయనకు విరోధంగా జీవిస్తున్న నేటి క్రైస్తవ సంఘాలతో, కుటుంబాలతో దేవుడు చెప్తున్నమాట జాగ్రత్త అని చెప్తూ ఉన్నాడు. ఇక్కడ మన జీవితాలు ఆయనకు మనం సమర్పించుకోవాలి. అందుకని మనము క్రీస్తులో జీవించాలా. క్రీస్తు ద్వారా మనము ఉపదేశాన్ని విని ఆ ఆదేశమును మనం ఏం చేయాలంట, కొనసాగించాలా. మూడవదిగా చూస్తూ ఉన్నప్పుడు క్రీస్తుని వెంబడించుట. క్రీస్తును వెంబడించుట. యోహాను సువార్త 12వ అధ్యాయము 24, 25, 26 వచనాలు చదువుకున్నాం. గోధుమ గింజ భూమిలో పడి చావకుండిన ఎడల అది ఒంటిగానే ఉండును, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించును. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకును. ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవము కొరకు దానిని కాపాడుకుని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతన్ని గణపరచును. ఎంత గొప్ప వాగ్దానము, ఎంతో శ్రేష్టమైన మాటలు. అంటే ఇక్కడ క్రీస్తుని మనం వెంబడించాలా. ఎప్పుడు వెంబడిస్తామంట? క్రీస్తుని మనం కలిగినప్పుడు, క్రీస్తు ఆదేశమును మనము అనుసరించినప్పుడు, ఇప్పుడు మనము అన్ని విషయాల్లో క్రీస్తుని మనము వెంబడించేవారు ఉండాలి. ఈనాడు ఎంతమంది క్రైస్తవులు వెంబడిస్తూ ఉన్నారు. అందుకని ఈ దినాన్ని ఈ వాక్యం దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఏమే మాట్లాడట? ఒక గోధుమ గింజ బాగా ఎండిన తర్వాత పచ్చిగేస్తూ వస్తుందా? చెప్పాలి. విత్తనాలు అవి గోధుమలైనా కావచ్చు, వడ్లైనా కావచ్చు, మరి ఏ విత్తనమైనా కూడా ఆ విత్తనం అయిపోవాలంటే పూర్తిగా ఎండిపోవాలంటే చనిపోవాలి. ఆ చనిపోయిన విత్తనం భూమిలో వేసినది ఎండిపోయి చనిపోయిన తర్వాత అనుకూల సమయం వచ్చినప్పుడు, వాతావరణంలో వర్షం వచ్చుట ద్వారా కావచ్చు, నీటిని వాటికి ఆ పొలానికి మనం ఇచ్చినప్పుడు కావచ్చు, అది మొలకెత్తి ఆ ఒంటి గింజ, ఒకే ఒక గింజ ఏం చేస్తుందంట, బహుగా ఫలించి
అనేక విత్తనాలను, అనేక ఫలాలది ఇస్తుంది. ఒకే ఒక గింజ ఎప్పుడు అది చనిపోయి ఎండిపోయి అనుకూల సమయంలో ఏ రీతిగా అది ఎదిగి ఫలిస్తుందో అలాగే మీరు కూడా ఈ లోకములో ఎలా ఉండాలంట? చనిపోయిన వారు. ఈ లోకంలో ఎలా ఉండాలంట? అన్నిటినీ, అంటే ఈ లోకములో ఉన్నది వ్యర్థము, సమస్తము వ్యర్థము, సూర్యుని క్రింద ఉన్న సమస్తం వ్యర్థమని మనం ఎంచి గ్రహించి ఈ లోకమును విడిచిపెట్టి, ఈ లోకమును పౌలు ఎలా చెప్పాడు? పెంటతో సమానంగా ఎంచుకొని దేవుని కొరకై దేవుని యొక్క ఉపదేశమును కలిగి దేవునితో మనం జీవించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు ఆయన ఏం చేస్తాం? మనల్ని బహుగా ఫలింపచేసే దేవుడు, బహుగా ఉజ్జీవింపచేసే దేవుడు, బహుగా మంచి ఫలాలను ఫలించు ద్రాక్షవల్లిగా చేసే దేవుడు మన దేవుడు. కాబట్టి ఆ రీతిగా ఈ లోకములో మనము ఈ లోక ఆశలను మనము తీసివేసుకొని సమస్తము ఆయన మీద మనము మన భారము, మన ఆలోచన, మా చింత యావత్తు అంతా కూడా ఆయన మీద మోపి ఆయన పనిని జరిగించినప్పుడు మనం ఏం చేస్తామంట? బహుగా ఫలించే వారంగా ఉంటాము. ఈ లోక ఆశలన్నింటిని మనం చంపుకోవాలంట. ఏమి తిందుము, ఏమి త్రాగుదము, రేపటిని గురించి చింత, ఏమి ధరించుకుందాము, ఇవన్నీ కాదు. దేవుని కొరకైన ఆలోచన తలంపులు కలిగి దేవుని మందిరములకు నేను ఎప్పుడు వెళ్ళుదునా, ఆయనతో ఆయన సన్నిధానములో జనులతో కలిసి నేను ఎప్పుడు ఆయన స్తుతించి ఆరాధించదను. ఆయన నాతో మాట్లాడుచూ ఉంటుండగా నేను విని ఆ రీతిగా నేను సరి చేసుకుని జీవించాలన్న ఆ తృష్ణ కలిగి, ఆ ఆశ కలిగి లోకములో నడుచుకుంటున్నప్పుడు నా ప్రియులు నిద్రించుచూ ఉండగా వారికి నేను ఆహారము ఇచ్చే దేవుడను. అంతగా నా వైపు వాళ్ళు భారం మోపి నా పని జరిగిస్తున్నప్పుడు వారి కార్యములన్నీ జరిగించువాడను నేను. వారి హృదయములో మనస్సులో ఆలోచన పుట్టక మునిపే వారి తలంపును ఎరిగిన వాడు నేను. కాబట్టి నా పనిని జరిగిస్తున్న నా బిడ్డల కొరకు నేను ఆ కార్యములను జరిగించువాడను నేను. సమస్తమును సమకూర్చి జరిగించువాడను నేనని దేవుడు వాగ్దానము చేసే రీతిగా ఉంటే మనం ఏం చేస్తున్నామంట? ఈ లోకములో పనుల భారము, బిడ్డల మీద వ్యామోహ, ఇక సంపాదించాలన్న ధ్యాస, ఆ ఖర్చులు ఎలాగా, ఈ ఖర్చులు ఎలాగా అని ఆలోచనలో పడిపోయి దేవుని సన్నిధిని విడిచి ఇవన్నీ కూడా దేవుడు మనకు అనుగ్రహిస్తాడు అన్న ఆ మనస్సు లేకుండా అవన్నీ మరిచిపోయి ఈ లోకానుసారంగా ఆలోచిస్తూ ఈ లోక కార్యములో నిమగ్నమైపోయి సమయం అంతా కూడా ఈ లోక కార్యములు జరిగిస్తూ దేవుని సన్నిధిని మరిచిన జనులతో దేవుడు మాట్లాడతాడు. నువ్వు ఎండకుండా నువ్వు ఫలించలేవు. ఈ లోకంలో ఉన్న భారము, ఈ లోకంలో ఉన్న అన్ని ఆలోచన తనను తీసివేసుకోకుండా నా పక్షమైన ఆలోచన, నా పరిచర్య మీద భారము, బాధ్యత, తృష్ణ ఆలోచన కలిగి ఎవరైతే భారము కలిగి బాధ్యత కలిగి నా పరిచర్యలో కొనసాగుతారో వాడిని ఏం చేస్తాను? బహుగా ఫలింప చేయవాడను అని చెప్తూ ఇంకా చక్కని మాటలు అక్కడ ఉన్నాయి మనకు. ఏమున్నాయంటే 26వ దాంట్లో మనము నేర్చుకుని చక్కగా ఉన్నమాట. ఒకడు నన్ను సేవించిన ఎడల నేను నన్ను వెంబడింపవలను. అది ఎవరైతే నన్ను సేవిస్తూ ఉన్నారు. ఈనాడు సంఘంలో అన్ని కుటుంబాలు చెప్తున్నాయి కదా, నాకు దేవుడు అంటే ఇష్టము, దేవుని సన్నిధి అంటే ఇష్టము, నేను ఆయన సేవిస్తున్నాము, ప్రార్థిస్తున్నాము, ఇవి చేస్తున్నాము చెప్పుకుంటున్నాము. అందుకని అక్కడ ఏం చెప్తున్నాడు? ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలను. అంటే ఎవరైతే ఆయన సేవిస్తూ ఉన్నారో అని ఆలోచిస్తున్నారో ఆయన సన్నిధిని వాళ్ళు వెంబడించాలా, ఆయన ఉపదేశమును వారు వెంబడించాలా, ఆయన చిత్తమును గైకొని ఆ రీతిగా నడుచుకోవాలా. ఆయన వెంబడించకుండా, ఆయన సన్నిధిని వెదకకుండా, ఆయన ఉపదేశమునకు విధేయత చూపకుండా నేను ఆయన సేవిస్తున్నాను అంటే దేవుడు దానికి మెచ్చుకోడు. ఈనాడు క్రైస్తవ సంఘాలు ఇలాగే ఉంటున్నాయి. దేవుని మేము సేవిస్తున్నాం, ఆయన మేము ఆరాధిస్తున్నాం,
మేము స్తుతిస్తున్నాం, ఆయన గణపరుస్తున్నాం, ప్రార్థిస్తున్నాం, ఇస్తున్నామంటే దేవుడు దానికి మెచ్చుకోడు. ఎందుకంటే మేము నిజముగా సేవించిన ఎడల ఏం చేయాలంట? ఆయన సన్నిధిని వెదకాలా, ఆయన వాక్యమును వెంబడించాలా, ఆయన ఉపదేశమును వెంబడించి ఆ ఉపదేశమును అనేకులకు ప్రకటించేవారుగా ఉన్నప్పుడే ఆయనను సేవించినట్లుగా దేవుడు తెలియచేస్తూ ఉన్నాడు. అంతేకాకుండా అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. ఆమేన్. ఇది పెద్ద వాగ్దానం. ఎవరైతే నన్ను సేవించి నన్ను వెంబడిస్తారో ఆఖరి వరకు నేను ఎక్కడ ఉంటానో ఆ రాజ్యములో ఉంటా. నేను ఎక్కడ ఉంటాను? నేను ఎక్కడ ఉందునో నన్ను సేవించిన వారు, నన్ను వెంబడించిన వారు, నన్ను ప్రకటించిన వాళ్ళు కూడా ఎక్కడ ఉంటారంట? అక్కడనే. ఎంతో గొప్ప వాగ్దానం చూడండి ఇది. అంతే కదా? అప్పుడు నేను ఎక్కడ ఉందునో అక్కడ నా సేవకుడును ఉండును. అంటే ఆయన సేవించి వెంబడించిన వాళ్ళు తండ్రిన దేవుడు ఎక్కడైతే ఉన్నాడో ఆ రాజ్యములు వీళ్ళు కూడా చెప్పాలి ఉంటారంట. అంటే ఎంత గొప్ప వాగ్దానము. ఆ తర్వాత ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరచును. ఎవరైతే నన్ను సేవించి నన్ను వెంబడించి నా ఆజ్ఞలను గైకొంటారో వారిని తండ్రి ఏం చేస్తాడంట? ఘనపరచును. సంఘము ఎదుట, సమాజము ఎదుట, ఆ తీర్పు ఎదుట. ఎక్కడంట? అక్కడిగా ఆ తీర్పు సమయంలో కూడా అందరూ ఎదుట ఏం చేస్తారంట? ఆ సేవించిన వ్యక్తిని, ఆ సేవకుని ఏం చేస్తారంట? ఆ తండ్రి ఘనపరిచేవాడుగా, బడా నమ్మకమైన మంచి దాసుడా, మంచి దాసురాలా అని అందరి ఎదుట మనం గణపరుస్తున్నప్పుడు ఎంత గొప్ప ధన్యతో, ఎంత గొప్ప తృష్ణం, ఎంత గొప్ప ఆ తృష్ణ మనకు తీరిపోతుందంటే నేను దేవుని ఎదుట అన్నాడు. ఈ రీతిగా అబ్రహాము, నోవాహు వీళ్ళందరూ కూడా దేవుడు వాళ్ళు ఏం చేశాడంట? అనేక రీతులుగా హెచ్చించాడు, వాని గురించి సాక్ష్యము చెప్పాడు. రేపు ఆ దినాన కూడా మన గూర్చి సాక్ష్యము చెప్పేవాడుగా ఉంటున్నప్పుడు మనకెంత సంతోషం. అంతే కదా? ఎవరైనా మన ఇంటికి వచ్చినప్పుడు, మనం వదిలి వెళ్ళినప్పుడు, మన కుటుంబానికి వెళ్ళాం, బంధువుల ఇంటికి వెళ్ళాం, ఆ కుటుంబంలో ఉంటూ ఉన్నాం, ఆ దినాన్ని వెళ్ళి వాళ్ళతో సంతోషిస్తూ ఉన్నాం. అప్పుడు వేరే వాళ్ళు ఎవరో వచ్చారు, ఆ ఊరు వాళ్ళు వచ్చినప్పుడు ఆ ఏ ఇంటికి మనం వెళ్ళామో ఆ వ్యక్తులు మన గూర్చి, ఇదిగో ఈ సహోదరి, ఈ సహోదరుడు మా కుటుంబానికి ఎన్నో మేలు చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ రమణయ్య సార్ ఉన్నాడు, పెద్దలమ్మ గారు అక్కడికి వెళ్ళారనుకో, అక్కడ సంఘంతో ఆ మాటలు చెప్తున్నప్పుడు, చెప్పాలని మనకు కాదు కానీ చెప్తున్నప్పుడు మనకు తెలియకుండానే అదొక రకమైన ఆనందం, సంతోషం. మనం చేసిన కార్యానికి అందరి ఎదుటి ఇంత ఘనత కలిగింది అని ఎంతగానో, అంటే అంతగా సంతోషం, ఆనందం. ఈ లోకంలో మనకు అంత సంతోషం ఇస్తే ఆ పరలోక రాజ్యములో ప్రపంచంలో అన్ని దేశాల వ్యక్తులు, దేవుని బిడ్డలు అక్కడ ఉంటే, ఎవరు ప్రపంచంలో ఉన్న అన్ని భాషల వాళ్ళు అందరూ అక్కడ ఉన్నప్పుడు దేవుని బిడ్డలు వారందరూ ఎదుట మన గూర్చి దేవుడు ఆ రీతిగా హెచ్చిస్తున్నప్పుడు ఇంకెంత సంతోషమో, ఎంత ఆనందమో అది ఊహించలేము మనం. అంత గొప్ప దేవుడు మన దేవుడు. అందుకని మీరు ఎవరైతే నన్ను సేవిస్తారో వారిని నా తండ్రి ఏం చేస్తాడంట? గణపరిచేవాడుగా ఉన్నాడు. కాబట్టి ఆ రీతికి ఈ లోకంలో మీరు ఏం చేయాలంటే, మూడవదిగా మనము క్రీస్తుని వెంబడించాల. మాటలు చాలా శ్రేష్టమైన మాటలా కాదా? 26వ వచనం ఉన్నది, ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. ఈ కార్యము నేటి క్రైస్తవుల్లో లేదు, క్రైస్తవ సంఘాల్లో లేదు, క్రైస్తవ కుటుంబాల్లో అంతకన్నా లేనే లేదు. అంతగా ఆయన సేవిస్తున్నామని చెప్పుకున్నారు, కానీ ఆయనను వెంబడించలేని కుటుంబాలు అనేకం ఉంటూ ఉన్నాయి. ఆయన వెంబడించలేకపోతే, అందుకని అక్కడ చెప్పాడు, నన్ను మీరు సేవిస్తే నేను ఎక్కడ ఉంటానో అక్కడ మీరు కూడా ఉంటారు. అంతేకాదు, ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి వాణ్ణి ఏం చేస్తాడంట? ఘనపరిచే దేవుడు. ఎంత గొప్ప వాగ్దానంతో కూడిన వాక్యమో.
ఆయన వెంబడించినప్పుడు జరిగే కార్యము, ఇది పరలోకంలో జరుగుతున్న కార్యము, ఈ లోకంలో జరుగుతున్న కార్యము, ఇది మనం గ్రహించలేని వారంగా ఉంటున్నాం. ఈ లోకంలో ఉన్న సంతోషము, ఆనందము, సంపాదన తప్ప దేవుని కొరకైన ఆ పనిని మనం జరిగించలేక, ఆయన సేవించలేక, వెంబడించలేక కూడా మేము ఆయన సేవిస్తూ ఉన్నాం. ఇదిగో వాడు పిలిస్తే వెళ్ళి పాటలు పాడాము, వాడు వెళితే వాక్యం చెప్పించాము, ప్రార్థన చేసాము, వారి కోసం మేము ప్రార్థన చేస్తామంటే నీ ప్రార్థన, మన యొక్క ఈ యొక్క స్తుతి, నీ యొక్క వాక్య బోధ ఆయనకు అవసరం లేదు. మొదటిగా నీవు చేయవలసిన కార్యము ఏం చేయాలంట? ఆయనను వెంబడించాలి. ఆయన సన్నిధిని నీవు వెంబడించాలి. ఆయన మాటలను నీవు గైకొని ఆ మాటలకు నీవు విధేయత చూపి, నీవు ఏ సంఘములో ఉంటున్నావో ఆ సంఘములో దేవుని ఎదుట, సంఘము ఎదుట నీవు అన్ని కార్యక్రమాలు నీవు పాలు పంపులు పొందగలిగితే, పాలు పంపులు పొందుతూ దేవుడు మనకు ఆజ్ఞాపించిన ప్రతి ఉపదేశమును, ప్రతి ఆదేశమును మనము దేవుని ఎదుట మనము విధేయతతో, తగ్గింపు మనసుతో మనము జరిగించగలిగితే దేవుడు మన ఎంతగానో హెచ్చించి ఆయన వాగ్దానమును నెరవేర్చువాడు ఆయన. కాబట్టి ఈనాడు అనేక కుటుంబాలు ఈ ఆశీర్వాదాలను పోగొట్టుకుంటూ మేమున్నాములే, మేము వస్తున్నాములే, మేము వస్తాములే అంటూ ఈ లోకానుసారంగా నడుచుకుంటూ జీవిస్తూ దేవుని ఎదుట, దేవుని సన్నిధానమునకు ఎదుట దేవుని యొక్క హృదయమును ఎంతగానో వేధిస్తూ, బాధిస్తూ, దుఃఖాక్రాంతుడిగా చేస్తూ నేటి క్రైస్తవ కుటుంబాలు, సంఘాలు దేవుణ్ణి ఎంతగానో అవమానపరుస్తూ, అన్య జనుల ఎదుట అవమానపాలు చేస్తూ, అనేకం చుట్టుపక్కల అనుకుంటుంటారు వీళ్ళేదో కొంతమంది ప్రతిరోజు పోతున్నారు, ప్రతి కార్యక్రమానికి పోతున్నారు, ఇప్పుడు అనేక మాసాల నుంచి వీళ్ళు దేవుని మందిరానికి వెళ్ళేదానికి వెనుకంచి వెళ్ళట్లేదు, ఇదేనా వీళ్ళ భక్తి అంటేని అనేక మంది అనుకుంటూ ఉన్నా కూడా ఆ మాటలు కూడా నేడు క్రైస్తవులకు పడట్లే. మాకంతా తెలుసు, దేవుడు మా ప్రార్థన ఆలకిస్తున్నాడు, మా ప్రార్థన చూస్తున్నాడు, మా బాధ ఏంటో ఆయన తెలుసు, మా శ్రమ ఏంటో ఆయన తెలుసు, మా కష్టం ఏంటో ఆయన తెలుసు, మేము ఎందుకు రాలేకపోతున్నాం ఆయన తెలుసని తమను తామును సర్దిపుచ్చుకుంటూ, సరిచేసుకుంటూ, మభ్య పెట్టుకుంటూ దేవుని నామాన్ని చేస్తున్నారు. అవమాన పాలు చేస్తున్న క్రైస్తవులతో దేవుడు మాట్లాడుతున్న మాట, నేను నన్ను వెంబడించలేకపోతున్నా కాబట్టి నీవు నీ నుండి రాజ్యములో మీరు ఉండలేరు, నా తండ్రి మిమ్మలను హెచ్చించడు, అప్పుడు ఆ తీర్పులో మీరు పాతాళమునకు యోగ్యులవుతారు. ఈనాడు అనేక మంది బిడ్డలు ఎంత జ్ఞానవంతులని చెప్పుకుంటున్నారంటే మాకు మించిన జ్ఞానం లేదనుకుంటున్నారు తప్ప, వాక్య ప్రకారము ఈ లోక జ్ఞానము, ఈ లోక తెలివి, ఈ లోకంలో ఉన్న అన్నీ కూడా దేవుని దృష్టికి మురికి పేలికతో సమానం తెలిసి కూడా వారి సొంత జ్ఞానమును బట్టి, వారి సొంత ఆలోచనలు బట్టి దేవుని సన్నిధికి, దేవుని వాక్యములకు దూరమై వారి ఇష్టానుసారంగా జీవిస్తున్న క్రైస్తవ కుటుంబాలను బట్టి దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ వేదన చెందుతూ, ఆనాడు యెరూషలేములో దేవాలయాన్ని చూసినప్పుడు ఎంతగా కన్నీరు విడిచారు. ఈనాడు ఒక్కొక్క కుటుంబాన్ని చూస్తూ దేవుడు కన్నీరు విడుస్తున్న దేవుడు, ఎంతగానో వేదన చెందుతున్న దేవుడు. ఎందుకంటే సంఘంలో ఉన్న మనమే వేదన చెందుతున్నాం. ఇన్ని కుటుంబాలు రాకుండా వెనుకంజ వేస్తున్నాయి, కార్యక్రమాలు రాలేకపోతున్నాయని ఎంతగానో ప్రార్థిస్తున్నాం, ఎంతగానో వేదన చెందుతున్నాం. మనమే వేదన చెందగా మనం సృజించిన దేవుడు, మనం రక్షించిన దేవుడు, మన కొరకు ప్రాణం పెట్టిన దేవుడు, మన కొరకు రక్తము కార్చిన దేవుడు మనం నశించుకోవడం ఇంకా ఆయన ఎంతగా వేదన చెందుతున్నాడు. ఇది ఎవరు గ్రహించలేని స్థితిలో ఉంటున్నారు. సహోదరుడు, సహోదరి, నేటి సమయంలో నిజమైన క్రైస్తవ జీవితము ఎలా ఉందంటే క్రీస్తులో మనము జీవించాలి. క్రీస్తు ద్వారా ఉపదేశించబడిన వాక్య ప్రకారము మనము ఈ లోకములో ఆ ఉపదేశాన్ని గైకొని ఈ లోకంలో జీవించినప్పుడు దేవుడు మనకు విశ్రాంతిని కలుగు చేస్తాడు. మూడవదిగా క్రీస్తుని మనం వెంబడించాలి. క్రీస్తుని మనము వెంబడించాలి.
వెంబడించకపోతే ప్రయోజనం లేదు. మన కుటుంబాల్లో ఈ లోక సంబంధ విషయాల్లో మనం వెంబడించడం కాదు, కానీ దేవుని యొక్క వాక్యానుసారమైన, దేవుని ఆత్మానుసారమైన ఆదేశాలను, ఆజ్ఞలను మనము ఏం చేయాలంట, వెంబడించినప్పుడు దేవుడు వాగ్దానం చేశాడు, నేను ఎక్కడ ఉంటున్నానో మీరు కూడా ఎక్కడని ఉంటారు. అంతేకాదు, ఎందరైతే నన్ను సేవిస్తూ నన్ను వెంబడిస్తున్నారో తండ్రి వారిని ఏం చేస్తాడంట, హెచ్చిస్తాడని వాగ్దానం చేసిన దేవుడు, నమ్మకమైన దేవుడు వాగ్దానాన్ని నెరవేర్చేవాడు. కాబట్టి ఆ రీతిగా మనం లోకంలో జీవించి ఉన్నతమైన మేలు పొందుకుందాం. మన కుటుంబాలు మనం సరి చేసుకుందాం. ఎందరైతే రాళ్ళకి వెలుగంచి వేస్తున్నారో వారి కొరకు మనం ప్రార్థన చేస్తాం. దేవుడు కొద్ది మాట దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. పరలోక ప్రార్థన ఆశీర్వదన సెలవు తీసుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడుగాక, నీ రాజ్యము వచ్చుగాక, నీ చిత్తము పరలోకమందు ఎలాగో అలాగే భూమి యందును నెరవేరుగాక. మాకు కావలసిన ఆహారము నేడు మాకు దయచేయము. మా రుణస్తులు మేము క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించము. మా శోధన నుంచి తీక దుష్టు నుంచి తప్పించము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవై ఉన్నావు తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమయు, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువు యొక్క కృపయు, పరిశుద్ధాత్మలోని సహవాసమ దేవుని సన్నిధి చేరులందరి మీదను, సంగమంతటి మీదను, ఇప్పుడు ఎల్లప్పుడూ సదాకాలము తోడుని దీవించి క్షేమమును, ఆరోగ్యమును, ఆయుష్ను, ఆత్మీయ ఆనందమును సదాకాలము దయచేయునుగాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు. సమాధానం.